ఇప్పుడు రచయిత్రికి సన్మానం కాబట్టి ఈ ఘట్టాన్ని మనం వీక్షించాలి. మరి నిర్వాహకులు దీన్ని నిర్వహించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా శాలువాతోని శ్రీ రఘురామకృష్ణరాజు గారు సత్కరిస్తారు. శ్రీ లక్ష్మీనారాయణ గారు జ్ఞాపికను అందిస్తారు. పుష్పగుచ్చాన్ని శ్రీ మందలపు రవి గారు, కె లక్ష్మీనారాయణ గారు, రవి గారు, మూడు పుస్తకాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా అంటే గ్రంథావిష్కరణ, గ్రంథంలోని ఈ మూడు త్రిపుటి ఇది కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. శేషతల్పసాయి గారు, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రసంగాలు కాదు, అభినందనలు. అంటే వారు మంచి ఘనకార్యకుండే వారిని అభినందించండి, పెద్దవాళ్ళతో ఆశీర్వదించాలి. క్లుప్త సుందరంగా మనం ఈ సమావేశం నిర్వహించుకుందాం. అభినందనలు ఈ అతిథుల సమావేశం అంటే ప్రసంగాల అనంతరం, సందేశాల అనంతరం మనం నిర్వహించుకుందాం. పెద్దల ఆశీస్సులు మనకు ముఖ్యం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. కాబట్టి పెద్దల ఆశీస్సులు మనకు అన్ని విధాలు అవసరం. కాబట్టి వారు ఆది దంపతుల వలె విచ్చేసి ఆశీర్వదించారు.